శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్వర నిదానం. జ్వరాల్లో చాలా రకాలే ఉన్నాయి. కొన్నిటి పేర్లు ఇలా ఉంటాయి. ఇవి శివుని కంటిమంట నుండి పుట్టినవి అంటారు. రోగపతి, పాష్మ, మృత్యురాజ, అసన, అంతక, ఓజోసన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి. ఏనుగుకొచ్చే జ్వరాన్ని పాకలమని, గుర్రానికొచ్చే దాన్ని అభితాపమని, కుక్కకైతే అనర్కమని అంటారు. మేఘాలకి, నీటికి, మందులకి, నేలకి కూడా జ్వరాలు వస్తాయి. వాటి పేర్లు క్రమంగా ఇంద్రమదం, నీలిక, జ్యోతి, ఊషర. కఫజ్వర లక్షణాలు: గుండె గాభర, వాంతి, దగ్గు, చలి, వాపు కఫం ద్వారా వచ్చే జ్వర లక్షణాలు. తర్వాత ఒళ్ళు నొప్పులుంటాయి. చికిత్స ఆలస్యమైనా, సరైన మందు పడకపోయినా ఈ బాధలు రోజు రోజుకి పెరుగుతాయి. ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతోందో చూసి మందు వేయాలి. ఉపశయ అనుపశయములను బట్టి రోగాలే మారుతాయి. అంటే మందు, విహారం, అన్నం, దేశకాలాదుల్లో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం. వీటిలో ఏదైనా ఒక వ్యక్తి సుఖాన్ని హరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం. అరుచి, అజీర్ణం, స్తంభనం, బద్ధకం, గుండెలో మంట, విపాకం, నిద్ర వస్తున్నట్లుండడం, చొంగ కారడం, గుండె బరువెక్కడం, ఆకలి వెయ్యకపోవడం, ముఖం బిరుసుగా తగలడం, ఒళ్ళు పాలిపోవడం, ఒళ్ళు బరువెక్కడం, మూత్రం మాటిమాటికి రావడం, శరీరకాంతి తగ్గడం ఇవన్నీ ఆమ జ్వర లక్షణాలు. ఆకలి మందగించడం, ఒళ్ళు తేలిపోతున్నట్లుండడం సామాన్య జ్వర లక్షణాలు. జ్వరంలో వాత, పిత్త, కఫ రోగాలు 3 లక్షణాలు కనిపిస్తే దాన్ని పరిపక్వ అష్టాహం అంటారు. 2 లక్షణాలుంటే ద్వంద్వజం అంటారు. వాతపిత్త జ్వర లక్షణాలు: తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఒళ్ళు వేడెక్కడం, మోహం, గొంతు బలహీనంగా ఉండడం, ముఖం డోకపోవడం, అరుచి, ఒంట్లో ప్రతి భాగంలో విరగదీసినంత నొప్పి, అనిద్ర, చిత్తభ్రమ, రోమాంచం, చలి ఇవన్నీ వాతపిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు. కఫవాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా ఉండదు. తలనొప్పి, అరుచి అంటే నాలుక ఏదైనా చేదుగా కానీ రుచిహీనంగా కానీ తగలడం, సందుల్లో నొప్పి, మాటిమాటికి ఉమ్మి రావడం, ఊపిరి భారం కావడం, దగ్గు, ముఖం పాలిపోవడం, చలి, పగటిపూట కూడా కన్నులు చీకట్లు కమ్మడం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి. బయట వేడిగా ఉన్నా చలి వేస్తున్నట్టు అనిపించడం, ఒళ్ళు కొయ్యబారినట్లుండడం, చెమట, దాహం, మంట, దగ్గు, శ్లేష్మ, పిత్తాల జోరు, మూర్ఛ, అనాసక్తి, బద్ధకం, నోరు చేదుగా అనిపించడం ఇవన్నీ శ్లేష్మ పిత్తజన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి. వాతపిత్త శ్లేష్మ అన్ని లక్షణాలు కనిపిస్తే సర్వజ జ్వరంగా భావించాలి. దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా బయలుపడుతూ ఉంటాయి. సన్నిపాతంలో చలి, పగటి మహానిద్ర, రాత్రి నిద్రలేమి కానీ దినరాత్రులు మొత్తంగా నిద్ర కానీ ఉంటాయి. ఆ నిద్రలేమి సమయంలో రోగి పాటలు పాడతారు, నాట్యం చేస్తాడు లేదా హాస్యాలు ఆడతాడు. అతని సామాన్య స్థితి పోలికలేనంతగా మారిపోతుంది. కనులు మలినమవుతాయి, అశ్రువులు వర్షిస్తాయి, కనుల చివర్లు ఎర్రబడతాయి, పూర్తిగా మూతబడవు. శరీరంలో పిక్కలు, పక్కలు, తలసందులతో సహా ప్రతి ఎముక నొప్పెడుతుంది. చిత్తభ్రమ కూడా ఉంటుంది. 2 చెవుల నుండి శబ్దాలు హోరు వస్తాయి. పోటు కూడా ఉంటుంది. నాలుక కొంత ఎర్రగా కొంత నల్లగా ఉండి దురదేస్తుంది. తడి ఆరిపోతూ పొడిగా ఉంటుంది. ఎముకలు, సందులు సడలిపోయినట్టుంటాయి. రోగి నోటి నుండి రక్తపిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతూ ఉంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తుంది. కోష్ఠ ప్రదేశాలన్నీ నల్లగా ఎర్రగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండి అత్యధికంగానో అత్యల్పంగానో విసర్జనాలు వస్తాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడకుండా లోపలే శరీరంలో పెరుగుతుంది. గొంతు నుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిందని అర్థం. దాని బలవీర్య వినాశక అభిన్యాస సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు. ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తం లోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతాయి, కళ్ళు పచ్చబడతాయి. 3 రకాల జ్వరం ఒకేసారి తగిలితే శరీరంలోని అగ్నితత్వం నశించి మొదలవుతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం. ఈ సన్నిపాత జ్వరానికి మరో రూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుంటుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా ఉంటుంది.
వాతపిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలి వేడి రెండూ ఉంటాయి. వాటి నుండి రక్షించబడ్డం మిక్కిలి కష్టం. శీత ప్రభావం వల్ల నోటి నుండి కఫం వస్తుంది, నోరు ఎండిపోతుంది. పిత్తం పని తగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్ధకం, కదలేనితనం వచ్చి పుల్లవాంతులు అవుతాయి. అగంతు జ్వర లక్షణాలు. బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కానీ, సంయోగం వల్ల కానీ, శాపం లేదా రక్తం తగలడం వల్ల కానీ, చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల కానీ వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది. కాలిన గాయాల వల్ల కానీ, ఒళ్ళు చురికిపోవడం వల్ల కానీ వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడు చేస్తుంది, చర్మం పేలిపోయినట్లవుతుంది, ఒళ్ళు నొప్పులు, వాపులు ఉండి ఉష్ణత పెరుగుతుంది. దుష్టగ్రహ పీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలా ఉంటుంది, కానీ తెరలుగా వచ్చే నవ్వు, ఏడుపు దీని ఉధృతిని తెలియజేస్తాయి. మత్తు మందుల్ని పొగ పీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహ తప్పుట, తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు. విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట, విరేచనాలు, కన్నులు చీకట్లు కమ్మట, చర్మం రంగు మారుట, మంట, తల తిరుగుట కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి వస్తాయి. క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలో ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినప్పుడు మత్తుగా ఉంటుంది, ఏం తిన్నా రుచి తెలియదు, ఒళ్ళంతా మండుతున్నట్లుంటుంది, సిగ్గుగా ఉంటుంది, నిద్ర పట్టదు, బుర్ర సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది. గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయు సమస్య, జీర్ణ సమస్య ఉంటాయి. శాప, రక్త జ్వరాల్లో అన్ని బాధలు భరించలేనంతగా వస్తూ పోతూ ఉంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నప్పుడల్లా రోగులు ఎగిరెగిరి పడతారు. శరీరం పగుళ్ళు వేస్తుంది, మత్తు ఆవహిస్తుంది, ప్రతి భాగం మండుతున్నట్టు ఉంటుంది, మూర్ఛ వస్తుంది, ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. జ్వరాల్లో 8 రకాలుంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, అంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి, కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం, రెండవ మానసికం. కఫవాత మిశ్రిత రోగాల్లో చలి, వణుకు ఉంటాయి. పిత్తలోపం ఉంటే ఒళ్ళంతా మంటలు పుడుతున్న బాధ వస్తుంది. మూడింటి సన్నిపాతం ఉంటే ఒక మారు చలి, ఒక మారు వేడి బాధిస్తాయి. ఈ జ్వరం లో జ్వరం అయితే అన్ని బాధలు లోపలే ఉండి మలబద్ధకం కూడా పుట్టుతుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చు. ప్రాకృత వాత వర్షాకాల జ్వరాన్ని, వైకృత వర్షాకాల జ్వరాన్ని కుదుర్చట దాదాపు అసాధ్యం. ఆకురాలు కాలంలో పిత్తదోషం వల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత కఫ దోషం వల్ల వచ్చేది వైకృతం. కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమని, ఇతరాల వైకృతమని అంటారు. వైకృత రోగాలు ఏవి కుదిరే రోగాలు కాదు. వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడైన పిత్తం కఫాన్ని కలుపుకుని జ్వరాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ జ్వరాలకు లంకనం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నెచెడని కాఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్తదోషం కూడా కలుస్తుంది. బలంగా ఉన్న మనుషులు జ్వరాన్ని, మందులని, ఆయుధాలతో జయిస్తారు. కానీ జన్మతః బలహీనులను జ్వరం బలికొంటుంది. మలబద్ధకం వల్ల వచ్చేది 3 దోషాలు కలిపి ఉండేది ఆమజ్వరం. జఠరాగ్ని మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం దీని లక్షణాలు. పశ్చిమాన జ్వర లక్షణాలు ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది, తల తిరుగుతుంది, నీల విరేచనాలు అవుతాయి, నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా ఉంచితే ఆమ వ్యర్థాలు పోతాయి. కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల ఉపవాసాన్ని గట్టిగా సూచించవచ్చు. జఠరసాల్లో లోపాలను బట్టి 5 రకాల జ్వరాలు పోల్చవచ్చు. సంతత, సతత, అన్యజ్యు, త్రిత్యక, చతుర్థక సప్తధాతువుల్లోనూ మలమూత్ర కోశాల్లోనూ నాళాల్లోనూ పేరుకుపోయిన జ్వరం 7, 10 లేక 12 రోజుల్లో వాతపిత్త కఫ దోషాలతో పాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయం. ఇలా అగ్నివేశుడు అన్నాడు. 14, 9, 11 రోజులని హారితుడు అన్నాడు. శుభ్రత, పరిశుభ్రత, అశుభ్రతల ప్రభావం కూడా దోష నివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఒళ్ళు బరువు కూడా.
దోషం పూర్తిగా మందులో ఆహారపు మార్పుల వల్ల నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగుపడతాయి. అలాగే ముఖంలో తేడితనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతుంది. శరీర గత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది. ఇది మొదట్లో వచ్చిపోతూ ఉంటుంది. పోయింది కదా అని ఆలోచిస్తే పీక పట్టుకుంటుంది. రాత్రులు ఎక్కువగా బాధ పెడుతుంది. అన్యద్య జ్వరం సంధ్యలో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందులో మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా ఉంటే ఇది పిత్తవాత దోషమని, వెన్నునొప్పిగా ఉంటేనే అది కఫపిత్త దోషజనితమని గ్రహించాలి. వాత కఫ దోషజనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది, ఒకరోజు తర్వాత మొదలవుతుంది. చతుర్థక జ్వరానికి కొవ్వు, మూలుగ, ఎముకలు గురవుతాయి. మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో 2 మార్లు విజృంభిస్తుంది. కఫదోషం అంటే మోకాలు నొప్పెడతాయి, తొడనొప్పి ఉంటుంది. వాత దోషం ఉంటే తలనొప్పి ఉంటుంది. ఈ చతుర్థక విపర్యయ జ్వరం సరైన మందు పడితే 4వ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది. ద్రవాలు ఊరడంలో తేడా గలవారు వారం పాటు లంఘనాలు చేయాలి. అయితే ఈ జ్వర దోషాలు మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం దాన్ని ఆపడం అసాధ్యం. జ్వరం దోష ప్రవేశానికి సంకేతం. రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకుంటుంది. కాబట్టి జ్వరం కనబడినా అదే పోతుందిలే అనుకుని ఒక లంఘనం చేసేసి ఊరుకోకూడదు. విషమ సతత జ్వరాలు దేహ రసాల్లోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసేవారికి వచ్చే రుగ్మతలను పోలి ఉంటాయి. తర్వాత ఒళ్ళు బరువు, నిస్త్రాణ, కాళ్ళు చేతులను పొడుస్తున్నట్టుగా నొప్పులు, ఆవులింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం, శ్వాసలో శ్రమ, జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి, పగుళ్ళు, ఎర్రమచ్చలు, మంట, తలతిరుగుడు, మత్తు, అతి పడవరింతలు. జ్వరం మాంసంలోనే ఉంటే దాహం, అలసట, అపనమ్మకం, లోపలంతా మండుతున్నట్లుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం, దుర్వాసన, అంగాలలో వణుకు కనిపిస్తాయి. జ్వరం కొవ్వులోకి చేరినప్పుడు చెమట, అతి పిపాస, వాంతులు, పుల్లవాసన, చిరాకు ఉంటాయి. ఇక జ్వరం ఎముకల్లోకి దూరినప్పుడు కనిపించే లక్షణాలు తెలివి తప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించడం, ఎముకల్లో నొప్పి. జ్వరం వీర్యంలోకి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి, సంధులు వేడిపోతున్నట్లు అవుతాయి, లింగం మొద్దుబారిపోతుంది, వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది. ఈ 5 రకాల చతుర్థక విపర్యయ జ్వరాలను వాటి దశలు పెరిగే కొద్దీ తగ్గించడం కష్టమవుతుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీరం అంతటా కఫం ఒక పొరలా ఏర్పడినట్టు భయం కలగడం. అంగ బలాసక జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్ళంతా గరుగ్గా కొయ్యబారినట్లుండడం, నడక కష్టం కావడం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో ఉంటే దాన్ని హారిద్రక జ్వరం అంటారు. ఈ పసుపచ్చ జ్వరం ప్రాణాంతకం. రాత్రి జ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో 3 రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడవుతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తూ ఉంటుంది. పగటి వేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమ పోగా వాతం పొడిగా అయిపోవడం. కఫము, పిత్తము రోగి మొండంలో చేరినప్పుడు శరీరంలో పై భాగాలన్నీ వెచ్చగా, వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలు మంచు ముద్దల్లా తగులుతాయి. శరీర ద్రవాల్లో, రసాల్లో, రక్తనాళాల్లో ఉన్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమివేయవచ్చు. కొవ్వులో, మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో, మూలుగలో దూరిన జ్వరం తగ్గదు. ఇందులో అపస్మారకం, కోపదారితనం ప్రధాన లక్షణాలు. జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది, అలసట తీరుతుంది, ఉష్ణోగ్రత ఉండదు, కన్నులు తేటగా ఉంటాయి, చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతాయి, నోరు ఎగుడు దిగుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, తుమ్ములు వస్తాయి, తుమ్మినప్పుడల్లా హాయిగా ఉంటుంది, బుర్ర గోక్కోవాలనిపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.